ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ బీఆర్ఎస్ లో ప్రకంపనలు రేపుతోంది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో జరిగిన ఈ వేడుకలో స్వయంగా రోహిత్ రెడ్డి డ్రగ్స్ పాజిటివ్ తో పట్టుబడటం గులాబీ పార్టీకి తలనొప్పిగా మారింది. దీంతో రోహిత్ రెడ్డిపై తక్షణ చర్యలు తీసుకోవాలన్న ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టినట్లుగా తెలుస్తోంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ బీఆర్ఎస్ లో ప్రకంపనలు రేపుతోంది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో జరిగిన ఈ వేడుకలో స్వయంగా రోహిత్ రెడ్డి డ్రగ్స్ పాజిటివ్ తో పట్టుబడ్డం గులాబీ పార్టీకి తలనొప్పిగా మారింది. దీంతో రోహిత్ రెడ్డిపై తక్షణ చర్యలు తీసుకోవాలన్న ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీకృష్ణ. రేనా, అటు ఏదైతే మనం చూస్తా ఉన్నామో మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు విషయంలో మాత్రం కొంత ఏదైతే ఈ డ్రగ్స్ అంశం మీద రెండు రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తుందని కూడా చెప్పాలి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈ విషయంలో దొరకడము, ఆయనకి టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ రావడము అనేది కూడా బీఆర్ఎస్ పార్టీలో కొంత ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ అంశం పైన అటు ఏదైతే పెద్ద ఎత్తున దుమారంను కూడా రేగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. గతంలో కూడా మొయినాబాద్ ఫామ్ హౌస్ విషయంలోనే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం పైన పెద్ద చర్చ జరిగినటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాము. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి ఒక మీడియా సమావేశం పెట్టి చెప్పినటువంటి సందర్భం కూడా మనందరూ కూడా తెలిసిందే. ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీకి పైలట్ రోహిత్ రెడ్డి అంశం అనేది కొంత తలనొప్పిగా మారినటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ ఇదే అంశం పైన ఎలా నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా ఒకంత ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అనేక అంశాలపైన ప్రభుత్వాన్ని నిలదీయాలని సిద్ధమైనటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఒకటి అటు మూసి ప్రక్షాళనకు సంబంధించిన అంశం కావచ్చు, ఇతర అంశాలపైన అనేక అంశాలపైన కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైనటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఎట్ ఏ టైం ఇదే అంశం అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందే డ్రగ్స్ వ్యవహారం అటు పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లోనే డ్రగ్స్ పార్టీ జరుగుతుందని ఈగల్ టీం ఏదైతే పక్కా సమాచారంతో రైడ్ చేయడం తోటి కూడా అటు ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి ఎంపీ కావచ్చు, దాంతో పాటుగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దొరకడము, వీరితో పాటుగా మరో ఏదైతే 9 మంది ఉండడము, మొత్తం 11 మందిని పట్టుకున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం పైన అనేక వివాదాలు చెలరేగుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా డ్రగ్స్ కేసులు దొరికినటువంటి నేపథ్యంలో అధికార పక్షానికి ఒక అష్టంగా దొరికినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ డ్రగ్స్ ని ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీనే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డ్రగ్స్ దందా అనేది బాగా జరిగింది రాష్ట్రంలో అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అనేక దఫాలుగా అటు బీఆర్ఎస్ పార్టీని విమర్శించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పుడు నేరుగా ఒక అస్త్రాన్ని మాత్రం అధికార పక్షానికి బీఆర్ఎస్ పార్టీ అందించినట్టు అయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహిస్తా ఉన్నారు. అటు ప్రధానంగా ఈ డ్రగ్స్ కు సంబంధించిన అంశం పైన పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి ఎలాంటి నిర్ణయం ఉండబోతుందో అనేది కూడా ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కొంత ఈ అంశం పైన
చాలా సీరియస్ గా ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. రాజకీయంగా రెండు రాష్ట్రాల్లో కూడా తీవ్రమైనటువంటి ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పైలట్ రోహిత్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా? ఒకవేళ సస్పెండ్ చేయకపోతే కనుక పార్టీ విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం పైన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మాత్రం ఏర్పడినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. గతంలో కూడా అనేక అంశాలపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రభుత్వాన్ని నిలదీయాలనుకుంటే కనుక ఖచ్చితంగా పైలట్ రోహిత్ రెడ్డి విషయంలో మాత్రం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత మాత్రం ఏర్పడింది అనేది కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే కనుక బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్ లో పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పైలట్ రోహిత్ రెడ్డి విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే ఇదే అంశం పైన గాంధీ భవన్ లో వర్ష మీడియా సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు తాండూరు ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి కూడా ఏదైతే మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. పైలట్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకుంటూ దొరికాడంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం సీఎం రేవంత్ రెడ్డి నిద్రలేని రాత్రులు గడిపారంటూ కూడా ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. 10 ఏళ్ల పాటు ఆడిందే ఆట పాడిందే పాటుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవహరించారంటూ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ దీనికి సమాధానం చెప్పాలంటూ కూడా ఆయన కోరుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. డ్రగ్స్ అంటే ఏమిటో నాకు తెలియదని గతంలో కేటీఆర్ మాటలు చెప్పారు. వేరే రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ హంగామా చేశారంటూ కూడా తీవ్రమైనటువంటి విమర్శలను తాండూరు ఎమ్మెల్యే చేస్తున్నటువంటి మనోహర్ రెడ్డి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. డ్రగ్స్ రాకెట్ లో ఉన్న వాళ్ళ పేర్లు బయటకు వస్తాయి అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. తాండూరు ప్రజలు ఇలాంటి వ్యక్తి వెంట ఉన్నామా అని తలదించుకుంటున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా ఏదైతే మాటల తూటాలను బీఆర్ఎస్ వైపు ఎక్కుపెట్టినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటి గిట ఆలస్యం చేస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ చాలా డ్యామేజ్ కి గురయ్యే అవకాశం ఉన్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చూడాలి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పైలట్ రోహిత్ రెడ్డి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది. దాంతో పాటుగా రాజకీయంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని ఎలా ఎదుర్కోబోతుంది అనేది కూడా స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి కూడా కాసేపట్లో ప్రకటన వచ్చే అవకాశం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రెహనా. ఓకే వంశీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.